సోషల్ మీడియాలో మరో సంచలనానికి తెరతీశారు వైసీపీ అధినేత జగన్. పార్టీ నేతలు కార్యకర్తల కోసం కొత్త యాప్ తీసుకొచ్చారు. పార్టీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో జగన్ 2.0 సూపర్ యాప్ లాంచ్ చేశారు. ఈ డిజిటల్ డైరీలో వేధింపులకు గురైన ఫిర్యాదులను నమోదు చేసుకునే అవకాశం ఉంది. ప్రతి కార్యకర్త నిత్యం పార్టీతో అనుసంధానమై ఉండేలా యాప్ డిజైన్ చేశారు. నియోజకవర్గం నుంచి రాష్ట్ర స్థాయి వరకు జరిగే కార్యక్రమాల వివరాలు ఉంటాయి. పార్టీ నేతలంతా నేరుగా కార్యకర్తలతో టచ్లో ఉండొచ్చని జగన్ చెప్పారు. ఈసారి జగన్ అన్న 2.0 కార్యకర్త కోసం ఎలా పనిచేస్తుందో కూడా చూపిస్తుంది. కూటమి ప్రభుత్వంలో పార్టీ కార్యకర్తలు నేతలు ఎదుర్కొంటున్న రాజకీయ వేధింపులు, అక్రమ కేసులు, అన్యాయాలపై ఈ యాప్ వేదికగా నేరుగా ఫిర్యాదు చేయవచ్చని జగన్ తెలిపారు. వేధింపులకు గురైన బాధితులు ఘటనకు సంబంధించిన వివరాలతో పాటు ఫోటోలు, వీడియోలు లేదా పత్రాలను డిజిటల్ సాక్ష్యాలుగా అప్లోడ్ చేసే సదుపాయం ఉంది. ఈ ఫిర్యాదులన్నీ పార్టీ సర్వర్లో డిజిటల్ బుక్ ఆఫ్ జస్టిస్ గా శాశ్వతంగా భద్రపరచబడతాయి. వైసీపీ మళ్లీ అధికారంలోకి వచ్చాక వీటిపై ప్రత్యేక విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని జగన్ ప్రకటించారు. ఈసారి జగన్ అన్న 2.0 కార్యకర్త కోసం ఎలా పనిచేస్తుందో కూడా చూపిస్తుంది. ఇక మధ్యవర్తులు ఎవరూ లేకుండా ప్రతి కార్యకర్త నేరుగా అధినేత జగన్ మరియు పార్టీ అగ్రనాయకత్వంతో ఎల్లప్పుడూ టచ్లో ఉండేలా ఏఐ సాంకేతికతతో ఈ యాప్ డిజైన్ చేశారు. నియోజకవర్గ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పార్టీ చేపట్టే అన్ని రకాల అధికారిక కార్యక్రమాలు, నిరసనలు మరియు షెడ్యూల్స్ వివరాలు యాప్లో అందుబాటులో ఉంటాయి. ఈసారి జగన్ అన్న 2.0 కార్యకర్త కోసం ఎలా పనిచేస్తుందో కూడా చూపిస్తుంది. ఈసారి జగన్ అన్న 2.0 సోషల్ మీడియాలో మరో సంచలనానికి తెరతీశారు వైసీపీ అధినేత జగన్. పార్టీ నేతలు కార్యకర్తల కోసం కొత్త యాప్ తీసుకొచ్చారు. పార్టీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో జగన్ 2.0 సూపర్ యాప్ లాంచ్ చేశారు. ఈ డిజిటల్ డైరీలో వేధింపులకు గురైన ఫిర్యాదులు నమోదు చేసుకునే అవకాశం ఉంది. ప్రతి కార్యకర్త నిత్యం పార్టీతో అనుసంధానమై ఉండేలా యాప్ డిజైన్ చేశారు. నియోజకవర్గం నుంచి రాష్ట్ర స్థాయి వరకు జరిగే కార్యక్రమాల వివరాలు ఉంటాయి. పార్టీ నేతలంతా నేరుగా కార్యకర్తలతో టచ్లో ఉండొచ్చని జగన్ చెప్పారు. కూటమి ప్రభుత్వంలో పార్టీలో కార్యకర్తలు ఎదుర్కొంటున్నటువంటి వేధింపులకు సంబంధించి నేరుగా ఈ యాప్లో ఫిర్యాదు చేసుకునే అవకాశం ఉంది. జగన్ అన్న 2.0 రిలీజ్ కూడా చేస్తా ఉన్నాం. ఈరోజు ఏం జరుగుతూ ఉంది అని అంటే, సోషల్ మీడియాలో మన వాళ్ళు పోస్ట్ చేసిన కంటెంట్ను ఇష్టం వచ్చినట్టుగా డిలీట్ చేసేయడము, డిలీట్ చేసేదానికి ఇష్టం వచ్చినట్టుగా కుట్రలు పన్నడము, ఇవన్నీ జరుగుతూ ఉన్న నేపథ్యంలో మనమే ఒక యాప్ తీసుకొని వచ్చి ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేస్తూ ఉన్నాం. జగనన్న 2.0 సూపర్ యాప్ను. ఈ యాప్లో ఇందులో ప్రతి కార్యకర్త కూడా నిర్భయంగా తన అభిప్రాయాలను తాను చెప్పొచ్చు. చెప్పడమే కాకుండా పార్టీతో నిత్యం తాను అనుసంధానమై ఉండగలుగుతాడు. సో అదొక మంచి పరిణామం జరుగుతుంది. ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు చేసే కుట్రలు ఏదైతే ఉన్నాయో కుట్రలను కూడా తిప్పికొట్టినట్టు అవుతుంది. ప్లస్ మన వాళ్ళందరికీ కూడా